చరిత్ర, సాహిత్యం, విద్య, విజ్ఞానం అనే అంశాలపై 1950వ సంవత్సరంలో ఆంధ్ర సారస్వత పరిషత్ హైదరాబాద్ సంస్థ వారు ఏర్పాటు చేసిన ఉపన్యాసాల్లో సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు డాక్టర్ నేలటూరి వెంకటరమణయ్య గారు ఆంధ్రుల చరిత్ర అనే అంశంపై 2 ఉపన్యాసాలను ఇచ్చారు. మొదటి ఉపన్యాసం ఆగస్టు నెలలోనూ, రెండవ ఉపన్యాసాన్ని సెప్టెంబర్ నెలలోనూ చేశారు. ఈ ఉపన్యాసాలను పుస్తకంగా ప్రచురించారు ఆంధ్ర సారస్వత పరిషత్ వారు. ఇప్పుడు మీరు డాక్టర్ నెలటూరి వారి మొదటి ఉపన్యాసాన్ని వినబోతున్నారు. ఇందులో నేను అని వచ్చినప్పుడల్లా అది డాక్టర్ నేలటూరి వెంకటరమణయ్య గారిని సూచిస్తుందని శ్రోతలు గుర్తుంచుకోగలరు. నేలటూరి వెంకటరమణయ్య గారి మొదటి ఉపన్యాసం భారతదేశ చరిత్ర ఆంధ్రులు, రెండవ భాగం. గత ప్రసంగంలో ఆంధ్రులు ఎవరు, ఎక్కడివారు, వారి పూర్వచరిత్ర ఏమిటి అన్న అంశాలతో పాటు ఏ ఇతర జాతుల వారు ఆంధ్రదేశంలో స్థిరపడ్డారు అన్న విషయాలను ప్రస్తావించాను. ఈ ప్రసంగంలో భారతదేశ అభ్యుదయంలో ఆంధ్రుల మహత్వం ఏమిటి, వారు చేసిన సేవ ఏమిటి అన్న వాటిల్ని విచారిద్దాం. భారతదేశపు ప్రధాన జాతులలో ఆంధ్రులు తొలి వరుసలో ఉంటారు. జనాభా వల్ల గాని, రాష్ట్ర విస్తీర్ణం వల్ల గాని హిందీ ప్రజలకు సమానంగానో లేక రెండవ స్థానంలోనో ఉంటారు. భారత అభ్యుదయానికి వీరెంతవరకు తోడ్పడ్డారు అన్నది ప్రస్తుతం విచారించాల్సిన అంశం. మొట్టమొదటగా రాజకీయ రంగాన వీరి గొప్పతనం కనుగొనడం ముఖ్యం. ఆంధ్రుల చరిత్ర సుదీర్ఘమైంది. సంగ్రహంగానైనా వారి మహత్కార్యాలను అన్నింటినీ ఇక్కడ వర్ణించడానికి అవకాశం లేదు కాబట్టి ప్రధాన కార్యాలను కొన్నింటిని పేర్కొని తృప్తిపడాల్సిందే. ఆంధ్రులు సామ్రాజ్య నిర్మాతలు. ప్రాచీన మధ్యకాలాల్లో హిందూ యుగాల్లో వెలసిన 2 సామ్రాజ్యాలకు వీరే కర్తలు. ఇందులో మొదటిది శాతవాహన సామ్రాజ్యం. శాతవాహనులు ఆంధ్రులలోని ఒక తెగవారని ఇంతకు ముందే చెప్పాను. బళ్ళారి, కర్నూలు మండలాల్లోని శాతవాహన రాష్ట్రం వీరికి ఆయువు పట్టు. మౌర్య సామ్రాజ్యం అంతరించిన తరువాత వీరిలో బ్రహ్మముఖుడైన శ్రీముఖుడు ఆంధ్రజాతులనన్నింటినీ ఏకీకరణం చేసి దక్షిణాపథాన్నంతా ఒక్క ఏలుబడి క్రిందకు తెచ్చాడు. అతని తరువాత ఆంధ్రులు మగధను సాధించారు. సకల భారతావనికి సామ్రాజ్యపీఠమైన పాటలీపుత్రాన్ని ఆక్రమించుకుని కొంతకాలం పాలించారు. గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో ఆంధ్ర సామ్రాజ్యం పశ్చిమ ఉత్తర దిక్కుల్లోని సౌరాష్ట్ర, మాళవ ప్రాంతాల నుండి దక్షిణాన కొల్లడం వరకు వ్యాపించి ఉండింది. దాదాపు 400 ఏండ్లకాలం శాతవాహన వంశస్థులు దక్షిణాపథాన్ని పాలించారు. వారి ఏలుబడి గురించి మనకు తెలిసిన విషయాలు స్వల్పమే. రాజులు తమ కీర్తిని ప్రకటించుకోవడానికని శాసనాలను వ్రాయించే ఆచారం అప్పుడప్పుడే వాడుకలోకి వచ్చింది. శాతవాహన రాజుల శాసనాలు చాలా తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వాటి నుండి వారి చరిత్ర సంపూర్ణంగా తెలియడం లేదు. ఆంధ్రుల ఆనాటి పట్టణాలు ఎన్నో తెలంగాణ భూగర్భంలో దాగి ఉన్నాయి. వీటిని త్రవ్వి పరిశీలిస్తేగాని ఆంధ్రుల చరిత్ర చక్కగా తెలుసుకోవడానికి అనుకూలపడదు. అంతవరకు ఇప్పటివరకు లభించిన అంశాలతోనే తృప్తిపడాలి. శాతవాహనులు హిందూ స్వాతంత్రాన్ని నిలబెట్టి సనాతన హిందూ ధర్మాన్ని కాపాడారు. వీరి కాలాన శక, యవన, పార్థివ మొదలైన ఇతర జాతుల వారు ఎందరో హిందూ దేశంలోకి ప్రవేశించారు. సౌరాష్ట్ర, మాళవ మొదలైన ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ముఖ్యంగా మాళవసీమలో ఒక శకరాజ్యం ఏర్పడింది. దాని రాజధాని ఉజ్జయిని. ఈ శకవంశస్థులు క్షాత్రప, మహాక్షాత్రప అనే బిరుదాలను ధరించారు. కనుక వీరికి క్షాత్రపరాజులు అని పేరు కలిగింది. గౌతమీపుత్ర శ్రీ శాతకర్ణి ఈ క్షాత్రపులను ఓడించాడు. వర్ణసంకరం కానివ్వకుండా హిందూ సంఘాన్ని కాపాడాడు. శక, యవన మొదలైన అన్యజాతుల వారు కాలక్రమంలో హిందూ ధర్మాన్ని స్వీకరించి భారతీయుల్లో కలిసిపోయారు. ఇందుకు ఉదాహరణ గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడైన ఇమ్మడి పులుమాయి ఓటమి. ఇతను మహాక్షాత్రపుడైన రుద్రాముడి చేతిలో ఓడిపోయాడు. కాని ఈ పరాజయం వల్ల హిందూ సంఘానికి ఎలాంటి ఆపద రాలేదు. క్షాత్రపులు స్వతంత్రులైన ఆంధ్రులతో స్నేహం చేశారు.
రుద్రదాముడు తన కుమార్తెను పులుమాయికి ఇచ్చి పెండ్లి చేసి సంధి చేసుకున్నాడు. ఆంధ్ర శాతవాహన రాజుల కాలంలో సముద్ర వ్యాపారం అభివృద్ధి చెందింది. తూర్పు సముద్రంలోని యవ, సువర్ణ, రమణక ద్వీపాలకు రాకపోకలు మొదలయ్యాయి. గుణాఢ్యుడు తాను వ్రాసిన బృహత్కథలో ఈ ద్వీపాలతో ఆ కాలంలో జరుగుతున్న వ్యాపారాల గురించి వివరాలు చక్కగా వర్ణించాడు. ఈ గ్రంథం ప్రకారం యవ, సువర్ణ, రమణక మొదలైన ద్వీపాలలో హిందూ దేశంలో ఉన్నట్టే వర్ణ, ఆశ్రమ ధర్మాలను అక్కడి ప్రజలు కూడా పాటించేవారని తెలుస్తుంది. అలానే శివుడు, విష్ణువు మొదలైన హిందూ దేవతల ఆలయాలు కూడా అక్కడ ఉండేవి. కాంబోజా, యవ, సువర్ణ ద్వీపాలలో దొరికిన శాసనాల ద్వారా అక్కడి ఆలయ శిథిలాల వల్ల గుణాఢ్యుడు రాసిన వివరాలు కల్పిత కథలు కావని తేటతెల్లమవుతోంది. ఇలా శాతవాహన యుగంలో అప్పటి హిందూ ప్రజలు వలసలు చేపట్టి తూర్పు సముద్రపు ద్వీపాలలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడ హిందూ ధర్మాన్ని, సంస్కృతిని నెలకొల్పారు. ఇలా వలసపోయిన హిందువుల్లో ఎక్కువ శాతం కర్ణాటక, ఆంధ్ర ప్రజలే అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ ద్వీపాలను పాలించిన ప్రభువులు తమ శాసనాల్లో శక సంవత్సరాలని ఉపయోగించారు. ఉత్తర భారతదేశంలో విక్రమశకం, దక్షిణ భారతంలో శాలివాహన శకం వాడుకలో ఉన్న శకాలు. మరీ ముఖ్యంగా ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో శాలివాహన శక సంవత్సరాలను వ్రాయడమే ఆచారం. ఇతర కాలక్రమాల్ని వ్రాసే పద్ధతి ఈ ప్రాంతాల్లో లేదు. తూర్పు సముద్రపు ద్వీపాలలోని ప్రభువులు కూడా ఈ తెలుగు, కన్నడ ఆచారం ప్రకారమే శక సంవత్సరాలనే వాడారు. కనుక వలసపోయిన ప్రజల్లో ఆంధ్ర, కర్ణాటకుల జనసంఖ్యనే ఎక్కువ అని మనం అనుకోవచ్చును. ఆంధ్రుల్లో కాళింగులు సముద్ర వ్యాపారం నడపడంలోనూ, వలస రాజ్యాల్లో స్థిరనివాసం ఏర్పరచుకోవడంలోనూ ముందంజలో ఉండేవారని అనిపిస్తుంది. కళింగాధిపతిని గూర్చి మహాకవి కాళిదాసు తన రఘువంశంలో అసౌ మహేంద్రాద్రి సమానసారం పతిర్మహేంద్రస్య మహోదధిశ్చ అని వర్ణించాడు. మహోదధికి పతి అని అనడం వల్ల మహేంద్రగిరిపై ఇతనికి అధికారం ఎలాగ ఉండిందో అలానే మహాసముద్రం మీద కూడా కళింగరాజుకు అధికారముండిందని అర్థం. కళింగాధిపతికి నావికాదళం ఉండేదని, దాని ద్వారా అతను సముద్రంపై ఆధిపత్యాన్ని కలిగి ఉండేవాడని మనం ఊహించవచ్చు. అలానే యవద్వీపంలో ప్రాచీన చైనా చరిత్రకారులు, గ్రంథకర్తలు కూడా కళింగ రాజ్యాన్ని తమ రచనల్లో పేర్కొన్నారు. మలయ, కాంబోజ దేశాల వారు అక్కడి హిందువులను కళింగులు అని పిలిచేవారు. కాబట్టి తూర్పు సముద్ర ద్వీపాలలో వలస రాజ్యాలను నిర్మించి హిందూ సంస్కృతిని నెలకొల్పడంలో కాళింగులు ప్రాముఖ్యతను వహించారని మనం దృఢంగా చెప్పవచ్చు. ఆంధ్రులు నిర్మించిన రెండవ సామ్రాజ్యం విజయనగరం. ఈ సామ్రాజ్య ప్రాముఖ్యతను తెలపడానికి ముందు ఒక విశేషాన్ని వివరించాల్సి ఉంది. ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యం ఎలా పుట్టిందో తెలియదు, తెలుసుకోవడానికి సాధ్యం కావడం లేదు కూడా. ఆ కాలం గురించి మనకు గల జ్ఞానం అత్యల్పం. విజయనగర సామ్రాజ్యం మొట్టమొదటి ఆంధ్ర జాతీయోద్యమ ఫలం. భారతీయ భావప్రపంచంలో జాతి వివేకం అన్నది మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర దేశంలో శివాజీ రూపంలో పెల్లుబుకింది అని మనం చరిత్రలో చదువుతున్నాం. ఇందులో నిజమెంత అని పరిశీలించడానికి కూడా మనం ధైర్యం చెయ్యడం లేదు. ఎందుకంటే మన విద్యాగురువులైన బ్రిటిషు వాళ్లు మనకు ఉగ్గుపాలతో త్రాగించిన ఉపదేశం ఇదే. భారతీయులందరికీ విశ్వాసపాత్రమైన గాథ ఇది. కాని నలుగురు నవ్విపోయినా, విక్కిరించినా నిజాన్ని చెప్పవలసిన బాధ్యత ప్రతి పరిశోధకుని మీద ఉంది. వాస్తవాన్ని విచారించి చూస్తే భరతఖండంలో మనకు తెలిసినంతవరకు మొట్టమొదటి జాతీయోద్యమం ఆంధ్రదేశంలో సామాన్య శకం 14వ శతాబ్దం 2వ భాగంలో ప్రారంభమైంది. ఢిల్లీ మహమ్మదీయ సుల్తానుల ధాటికి తట్టుకోలేక దక్షిణ భారత హిందూ రాజ్యాలన్నీ కూడా కూలిపోయాయి. మొదట దేవగిరి యాదవ రాజ్యం 1315–16 మధ్యన అంతరించింది. కాకతీయ, పాండ్య సామ్రాజ్యాలు 1323లో అంతరించాయి. కంపిలి రాజ్యం 1326లో ముస్లిముల చేతికి చిక్కింది. ఆ సంవత్సరంలోనే హొయసళ 3వ వీరబళ్ళాల దేవుడు ఢిల్లీ సుల్తాను శరణు కోరి కప్పం కట్టాడు. దీంతో ఆ సేతు హిమాచల పర్యంతం సమస్త భారత భూమండలం ఢిల్లీ మహమ్మదీయ సామ్రాజ్యంలోకి చేరిపోయింది.
హిందూ స్వాతంత్రం అస్తమించసాగింది. హిందూ ధర్మానికి ముప్పు వాటిల్లింది. ముఖ్యంగా ఆంధ్రభూమిలో ప్రజలు దిక్కుతోచగా భయభ్రాంతులయ్యారు. వారి ఆనాటి స్థితిని నా మాటల్లో చెప్పడం కంటే అప్పటివారి మాటల్లో చెప్పడమే సరియైనది. ప్రతాపరుద్రతిగ్మాంశౌ లోకాంతర తిరోహితే తురుష్కాంధతమిశ్రేణ సమాక్రాంతం మహీతలం. ప్రతాపరుద్రేణ పరంపరాస్తో రిపూనధర్మో యవనాన్గతోను నోచేద్గతేస్మిన్ యవనై సహైవ కథం నిరాబాధ సుఖం జుజురుంభే. ద్విజాతయస్యా జితకర్మబంధా భగ్నాశ్చ దేవ ప్రతిమాః సమస్తాః విద్వద్వరిష్టైశ్చిరకాలభుక్తా సర్వేప్యపాహారిషదాగ్రహారాః. అత్తే కర్షణలాభే పాపైర్యవనైర్బలాత్కారాత్ దీనాదీనకుటుంబాః కృషీవలా నాశమాపన్నా. అన్వేషి సూచన: ఈ సంస్కృత పద్యాల అర్థం కోసం మేం చేసిన ప్రోలయ నాయకుడు అనే లఘుచిత్రాన్ని చూడండి. ఆ లఘుచిత్రం లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఇప్పుడు మళ్ళీ నేలటూరి వారి ప్రసంగంలోకి వెళదాం. ఇలా చెప్పరాని బాధల పాలైన ప్రజలు కష్టాల నుండి విముక్తులవడం వింత కాదు. జాతీయోద్యమం ఫలానా ఒక్క వ్యక్తి ప్రోత్సాహం వల్ల కాక తనంతట తానే దేశమంతటా పరుచుకుంది. 17వ శతాబ్దంలో మహారాష్ట్రలో పుట్టిన జాతీయోద్యమానికి, ఆంధ్రభూమిలో ప్రభవించిన జాతీయోద్యమానికి ఇదే మౌలికమైన తేడా. మహారాష్ట్ర జాతీయోద్యమం శివాజీ ఒక్కనిపై ఆధారపడి ఉండింది. 14వ శతాబ్దంలో వచ్చిన ఆంధ్ర జాతీయోద్యమానికి సర్వ ఆంధ్ర ప్రజానీకం కారణమయ్యింది. మహమ్మదీయుల్ని పారద్రోలి స్వరాజ్యాన్ని మళ్లీ స్థాపించినా గాని తమకు, తమ ధర్మానికి, సంస్కృతికి సంరక్షణ ఉండదని ఆనాటి తెలుగువారు గ్రహించారు. అదే పరమధర్మమని భావించారు. ఆనాటి ఆలోచనల్ని అనుసరించి ఈ ధర్మానికి 3 ప్రధాన చిహ్నాలు: దేవతలు, బ్రాహ్మణులు, గోవులు. ఇప్పటివారికి ఇవి నచ్చకపోవచ్చును. కాని అప్పటివారి ప్రగాఢ విశ్వాసమంతా ఈ మూడింటిపైనే ఉండింది. అందువల్ల ప్రజల మద్దతును కోరిన ప్రతి నాయకుడు దేవ, బ్రాహ్మణ, గో సంరక్షణకు కంకణం కట్టుకున్నాడు. మీకు ఓపిక ఉంటే వెలమ, రెడ్డి, నాయక ప్రభువుల శాసనాలను చదవండి. నేను చెప్పిన అంశం మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఓరుగల్లు తురకల చేతికి చిక్కిన మరుసటి సంవత్సరమే ఆంధ్ర స్వాతంత్రోద్యమం ప్రారంభమైంది. దక్షిణాంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా పాకనాటి సీమలో ఉద్యమం తలెత్తింది. నెల్లూరి పంటరెడ్లు, ముసునూరి కమ్మనాయకులు ముందడుగు వేశారు. ఢిల్లీ సుల్తాను అధికారాన్ని ధిక్కరించారు. అచిరకాలంలోనే ఆంధ్రదేశంలో పేరు ఉన్న నాయకులందరూ ఏకమయ్యారు. ఆంధ్ర జాతీయ సమితి ఒకటి ఏర్పడింది. అప్పటి ఆంధ్రులలో గొప్పవాళ్లు అనిపించుకున్న 77 మంది నాయకులు ఏకమయ్యారు. ముసునూరు ప్రోలయ నాయకుడిని తమ అధిపతిగా ఎన్నుకున్నారు. ఇలా తురక ప్రభుత్వానికి పోటీగా తెలుగు ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఆంధ్రజాతీయ సమితి ప్రధాన ఉద్దేశాలు 2. ఒకటి, మహమ్మదీయ ప్రమాదాన్ని నివారించడం. రెండవది, జాతి స్వాతంత్రాన్ని పునఃప్రతిష్ఠించడం. ఈ 2 ఉద్దేశాలు నెరవేరడానికి 20 సంవత్సరాలు పట్టింది. మహమ్మదీయులతో హోరాహోరీగా పోరాడవలసి వచ్చింది. జాతీయ సమితి వ్యవహారాలలో 3 ఘట్టాలు ప్రధానంగా కనిపిస్తాయి. మొదటి ఘట్టం, తీరాంధ్రప్రదేశం మహమ్మదీయుల పట్టు నుండి విముక్తి పొందడం. ముసునూరి ప్రోలయ నాయకుడు, ప్రోలయ వేమారెడ్డి మొదలైన నాయకులు తమ బలాలతో తీరాంధ్రం నుండి మహమ్మదీయులను తొలగించారు. ప్రోలయ నాయకుడు గోదావరి మండలంలోని తూర్పు కనుమల్లో గల రేకపల్లెను ప్రధాన స్థానంగా చేసుకుని తెలంగాణాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేశాడు. కాని ఆ ప్రయత్నం తీరకుండానే మరణించాడు. ఇక రెండవ ఘట్టం, నేటి కర్ణాటకలోని కంపిలి రాజ్య పతనం. దక్కను పీఠభూమిలోని ఒక చిన్న రాజ్యం కంపిలి. కాని అది వ్యూహాత్మకంగా అతి ముఖ్యమైన ప్రాంతం. పశ్చిమాంధ్రలో చాలా భాగం కంపిలికి చేరి ఉండింది. అందువల్ల ఆంధ్రులకు ఆ ప్రాంతాన్ని సాధించాల్సిన కీలకమైన అవసరం ఏర్పడింది. ఈ కార్యభారాన్ని దక్షిణ తెలంగాణలో నల్లగొండ ప్రాంతాన్ని ఏలుతూ ఉండిన చాళుక్య సోమదేవరాజుపై పడింది. తీరాంధ్ర విముక్తికి పంటకమ్మలు కారణభూతులైనట్టే పశ్చిమాంధ్ర దాస్య విముక్తికి క్షత్రియులు కారణమయ్యారు. సోమదేవరాజు సైన్యంతో బయలుదేరి కృష్ణాతీరం వెంబడి పశ్చిమ దిక్కుగా ప్రయాణించాడు. కంపిలి రాజ్యానికి ప్రధాన కేంద్రమైన ఆనేగొందిని ముట్టడించాడు. ఆంధ్రజాతీయ సమితి పక్షాన రెడ్లు తమ బలాన్ని పంపించి అతనికి తోడ్పడ్డారు.
దారి పొడవునా శత్రువులతో యుద్ధాలు జరిగాయి. సోమదేవరాజుకు మొదటి విజయం నాగులపాటి యుద్ధంలో లభించింది. తరువాత సాతానికోట, ముసలిమడుగు, కందనువోలు యుద్ధాలలో శత్రువులు ఓడిపోయారు. ఆపైన కల్వకొలను, రాయచూరు, యాతగిరి మొదలైన కోటలను పట్టుకున్నాడు. చివరకు తన లక్ష్యమైన ఆనేగొందిని కూడా పట్టుకున్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రతినిధిగా కంపిలి రాజ్యాన్ని పాలిస్తూ ఉండిన మాలిక్ మహమ్మద్ను ఓడించాడు, ఖైదు చేశాడు. దాంతో మాలిక్ మహమ్మద్ 6000 గుర్రాలను కానుకగా ఇచ్చి ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నాడు. దాంతో సోమదేవరాజు అతణ్ణి విడిచిపెట్టాడు. నరులకసాధ్యమైన మొసలి మడుగు ధరనెన్నదగిన సాతాని కోటయును కడునుతింపగ జాలు కందన ఓలు కడిమి శేషంబుగల కల్వకులను అరుదైన రాచూరు అలయేత గిరియు నిరుపమంబగు గంగినేని కొండయును ననగ నొప్పారు నేడైన దుర్గముల వినుత ధాటీ మహావేశంబు నెరపి సురపతి యోగి ఆ శుభ్రాంశు వంశకరుడొక్కనాడు లగ్గలు గొన్నవాడు మరియు అతండు ఆజి మహమ్మందు మలక గరకరీయలిగి యగ్గలిక బుట్టించి బెలుకురి యాతడు బిడ్డ పేరిడిన దలకెల్ల దొలగించి దయచేసి తెలివి నర్వది 100 తేజీలనచట గలుగు అర్థులకు త్యాగంబుగా నొసగే అని ఆరువీటి వంశావళిలో సోమదేవరాజు కీర్తి ప్రసిద్ధమయింది. ఈ విజయాలన్నీ ఒక్క సోమదేవరాజు పరాక్రమం వల్లనే దొరికాయి అని అనుకోరాదు. పశ్చిమాంధ్ర ప్రజల తోడ్పాటు వల్లనే ఇదంతా సాధ్యమయింది. సుల్తాను ప్రతినిధి అధికారాన్ని అక్కడి ప్రజలు ధిక్కరించారు. పన్నులు కట్టడం మానేశారు. మహమ్మదీయ ప్రతినిధి బస చేసిన ఆనేగొందికి ఆహార పదార్థాలు చేరకుండా అడ్డుపడ్డారు. దాంతో మాలిక్ మహమ్మద్ నిస్సహాయుడయ్యాడు. ఇలాంటి పరిస్థితులు కూడా ఆర్వీటి సోమదేవరాజు విజయాలకు కారణాలయ్యాయి. తీరాంధ్ర, పశ్చిమాంధ్రాలు ఇలా స్వాతంత్రాన్ని పొందాయి. కాని ఆంధ్రదేశానికి గుండె వంటి తెలంగాణ మాత్రం ఇంకా తురకల వశంలోనే ఉండింది. స్వాతంత్రోద్యమాన్ని మొదలుపెట్టిన ప్రోలయ నాయకుడు లక్ష్యం నెరవేరకుండానే స్వర్గస్థుడయ్యాడు. అతని మరణం ఆంధ్రదేశాన్ని ప్రమాదం అంచులకు నెట్టింది. ఢిల్లీ నుండి వచ్చిన సుల్తాను సైన్యం పెద్ద సంఖ్యలో ఓరుగల్లులో విడిది చేసింది. కాని ఒకానొక దైవీక ఘటన వల్ల ఈ ప్రమాదం తప్పింది. సుల్తాను సైనిక శిబిరాన్ని అంటురోగాల రూపంలో మహమ్మారి పట్టుకుంది. దాంతో ఢిల్లీ సైన్యంలో 30% రోగాలతో నశించింది. సుల్తానుకు కూడా ఆ మహమ్మారి అంటుకుంది. చావు అంచుకు చేరినా మళ్లీ తేరుకున్న సుల్తాను వెంటనే ఓరుగల్లును వదిలిపెట్టాడు. కాని వెళ్లే ముందు తన అధికారాన్ని భద్రం చేసుకునే ప్రణాళికను అమలులో పెట్టి మరీ వెళ్లాడు. ఈ కొత్త ప్రణాళిక ప్రకారం దేవగిరిలోని సుల్తాను ప్రతినిధి సమస్త దక్కను ప్రాంతానికి అధికారిగా నియామకమయ్యాడు. ఆంధ్రదేశం 3 భాగాలుగా విభజించబడింది. తూర్పు తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, పశ్చిమ ఆంధ్ర అనేవే ఆ 3 భాగాలు. తూర్పు తెలంగాణకు రాజధాని ఓరుగల్లు, పశ్చిమ తెలంగాణకు బీదర్ ముఖ్య పట్టణం. కంపిలి రాజ్యాన్ని కలిగిన పశ్చిమ ఆంధ్రకు ఆనేగొంది రాజధాని. మహమ్మదీయులుగా మారిన స్థానికులను తూర్పు తెలంగాణకు ప్రతినిధులుగా నియమించాడు ఢిల్లీ సుల్తాను. ఈ తూర్పు తెలంగాణ ఆంధ్రులకు స్వదేశ అభిమానం ఎక్కువ. పరదేశీయుల పాలన వారికి గిట్టలేదు. అందుకని మహమ్మదీయులుగా మారిన స్వదేశీయుల్ని అధికారులుగా నియమించడం జరిగింది. ఈ ఏర్పాటు ప్రకారం తూర్పు తెలంగాణకు మాలిక్ మక్బూల్ మండలాధిపతి అయ్యాడు. కంపిలి రాజ్యానికి సంగమ వంశీయులైన హరిహర, బుక్కలు పాలకులయ్యారు. మాలిక్ మక్బూల్ హిందూ పేరు కన్నా. ఇతడు ప్రతాపరుద్రుని సుప్రసిద్ధ దండనాయకుల్లో ఒకడు. ఓరుగల్లు పతనమైనప్పుడు ప్రతాపరుద్రునితో బాటు ఇతన్ని కూడా తురకలు ఢిల్లీకి పట్టుకుపోయారు. మార్గమధ్యంలో నర్మదా తీరంలో ప్రతాపరుద్రుడు స్వచ్ఛంద మరణం పొందిన తరువాత ఈ కన్నడు మహమ్మదీయ మతాన్ని స్వీకరించాడు. సుల్తాను ప్రేమకు పాత్రుడయ్యాడు. క్రమక్రమంగా వృద్ధిలోకి వచ్చాడు. సుల్తాన్ ఫిరోజ్ షా కాలానికి ఢిల్లీ సామ్రాజ్యానికే ప్రధానమంత్రి అయ్యాడు. ఖాన్ జహాన్ అనే బిరుదును పొందాడు. సుల్తాను తరపున సామ్రాజ్య పాలన నడిపించాడు. ఢిల్లీ సామ్రాజ్యంలో ఇంత గొప్ప పదవికి వచ్చి కీర్తిని పొందిన ఆంధ్రుడు ఇతడొక్కడే. నాగమ గన్నయే ఈ కన్ను అని నా అభిప్రాయం. హరిహర, బుక్కల మహమ్మదీయ పేర్లు ఏమిటో తెలియడం లేదు. వారు మహమ్మదీయ మతాన్ని వదిలేసి హిందూ మతాన్ని మళ్లీ స్వీకరించినందువల్లనో ఏమో
మహమ్మదీయ చరిత్రకారులు వీరి తురక పేర్లను చెప్పక ముర్తిదులు అని మాత్రమే చెప్పారు. మొదట్లో వీరిద్దరూ ఓరుగంటి ప్రతాపరుద్ర మహారాజు కొలువులో కోశాగార ప్రతీహారులై ఉండినారు. ఓరుగల్లు మహమ్మదీయుల వశమైనప్పుడు వీరు తప్పించుకుపోయి కుమ్మఠంలోని కంపిలి రాయడని ఆశ్రయించారు. 1326వ సంవత్సరంలో కంపిలిని సుల్తాను జయించినప్పుడు వీరు అతనికి పట్టుబడ్డారు. బలాత్కారంగా మహమ్మదీయ మతాన్ని పొందారు. సుల్తానుకు అనుకూలంగా నడుచుకోవడం వల్ల వీరిపై సుల్తానుకు గురి కుదిరింది. కంపిలిలో తన తరఫున అధికారాన్ని నడిపించేందుకు వీరే తగినవారు అని భావించి అక్కడ పాలకులుగా నియమించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇలా దక్కను ప్రాంతంపై తన అధికారాన్ని నిలుపుకునేందుకు కొత్త పద్ధతుల్ని అవలంబించాడు. కానీ అతని కోరిక మాత్రం తీరలేదు. దీనికి ప్రధాన కారణాలున్నాయి. మొదటిది ఆంధ్ర జాతీయ సమితి, రెండవది విద్యారణ్య యతీంద్రుల ఉదార ధర్మప్రచార పద్ధతులు. ఆంధ్రజాతీయ సమితి నాయకుడైన ప్రోలయ నాయకుడు చనిపోయిన తర్వాత అతని తమ్ముని కొడుకైన కాపయ నాయకుడిని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు ఆంధ్ర నాయకులు. కాపయ నాయకుడు అసాధారణ పురుషుడు. ప్రోలయ కంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు కలిగినవాడు. నాయకత్వంలోనూ యుద్ధతంత్రాల్లోనూ నైపుణ్యం ఎక్కువ. రాజధర్మ మర్మజ్ఞుడు. కాపయ దూరదృష్టి అనన్య సామాన్యం. ఇతర ఆంధ్ర నాయకుల దృష్టి చాలా క్లుప్తమైంది. అది వారి మాతృదేశపు హద్దుల్ని దాటిపోలేదు. కాని కాపయ నాయకుని దృష్టి ఒక్క తెలుగు నేలపైనే కాక సంపూర్ణ దక్షిణ భారత హిందూ ప్రపంచం వైపుకు చూసేది. తురకలను ఆంధ్రదేశం నుండి సంపూర్ణంగా తరిమివేయాలంటే ఢిల్లీ సుల్తానుతో సుదీర్ఘకాలం యుద్ధం చెయ్యాల్సిందే. అఖిల భారతాధిపతి అయిన సుల్తానుకు ఉన్న బలసంపదలు ఆంధ్రజాతీయ సమితికి లేవు. సమితిని బలోపేతం చెయ్యడానికి ఒక్కటే మార్గం. దానిని సమస్త దాక్షిణాత్య సమ్మేళనంగా మార్చడమే ఆ మార్గం. ఆంధ్రజాతీయ సమితి తలపెట్టిన విముక్తి పోరాటం విశ్వరూపం దాల్చాలి అంటే దక్షిణ భారతదేశంలోని ఇతర హిందువుల సహకారం అత్యవసరం. ముఖ్యంగా కర్ణాటకకు చెందిన హొయసళ మూడవ బల్లాళదేవుని సహాయం కీలకమైనది. కనుక కాపయ బల్లాళదేవుని రాజధాని అయిన ద్వారసముద్రానికి వెళ్లాడు. అతనితో సంధి కుదుర్చుకున్నాడు. వారి ఒప్పందం ప్రకారం మూడవ బల్లాళుడు దక్షిణ హిందూ నాయకుడయ్యాడు. ఆంధ్రదేశం నుండి తురకలను తరిమివేసేందుకు సైనిక సహాయం చెయ్యడానికి సిద్ధమయ్యాడు. ఆంధ్రదేశం విముక్తిని పొందాక కాపయ, బల్లాళుడు ఇద్దరూ జంటగా ద్రవిడ దేశంపై దండెత్తి అక్కడి హిందువులను తురకల పట్టునుండి విడిపించాలని ప్రణాళికలు వేసుకున్నారు. అనుకున్న దాని ప్రకారం బల్లాళుడు తన సైన్యాన్ని ఆంధ్రదేశానికి పంపాడు. తెలుగు నాయకులు, కర్ణాట సైన్యం కాపయ నేతృత్వంలో కలిసికట్టుగా పోరాడాయి. మహమ్మదీయులు ఓడిపోయారు. మాలిక్ మక్బూల్ తెలంగాణలో నిలువలేక కాలికి బుద్ధి చెప్పాడు. ఢిల్లీకి పారిపోయి మళ్లీ ఈ వైపుకు తిరిగి చూడలేదు. ఆ తరువాత ప్రణాళిక ప్రకారం కాపయ సైన్యాలు బల్లాళుడితో చేరి అతని నాయకత్వంలో ద్రవిడ ప్రాంతాలను చుట్టుముట్టాయి. అక్కడి తురక సైన్యాలను తరిమికొట్టాయి. స్థానికుడైన వెండ్రుంకొండ శంభువరాయుడిని అధిపతిని చేశాడు బల్లాళుడు. ఆపై కాపయ నాయకుడు ఆంధ్రదేశానికి తిరిగి వచ్చేశాడు. చోళ పాండ్య రాజ్యాలలో ఇంకా మిగిలిన తురకలను తరిమే బాధ్యతను బల్లాళుడు తీసుకున్నాడు. ఇప్పుడు కంపిలి వైపుకు తిరుగుతాం. హరిహర బుక్కలు కంపిలికి చేరిన వెంటనే వారికి దక్షిణ భారత సమ్మేళన నాయకులకు మధ్య కొంత పోరాటం జరిగింది. బల్లాళుని నేతృత్వంలోని సమిష్టి సైన్యాన్ని జయించడం ఈ అన్నదమ్ములకు అసాధ్యమైంది. వరుస పరాజయాలు ఎదురయ్యాయి. తప్పించుకుని తిరుగుతూ పంపాక్షేత్రానికి వచ్చారు. అక్కడ తపస్సు చేస్తుండిన విద్యారణ్య మహామునీశ్వరుని దర్శనమయ్యింది. స్వామివారికి ఈ సోదరులపై అనుగ్రహం కలిగింది. వారికి ధర్మోపదేశం చేసి పితృపైతామహమైన సనాతన హిందూ ధర్మం పట్ల వారికి మరింత అవగాహనను కలిగించారు ఆ మహనీయుడు. కృష్ణానదీ తీరం మొదలు రామసేతువు వరకు విస్తరించిన ఈ విశాల దేశం విరూపాక్షుని కాణాచి అని, అది విధర్మీయుల చేతుల్లోకి చిక్కడం తగదని, విముక్తి పోరాటాన్ని సాగించడమే ధర్మమని ఆయన ఉపదేశించారు. విముక్తి తరువాత మీరే ఈ సమస్త దక్షిణ దేశాధీశులు కాగలరని ఆశీర్వదించారు. అంతేకాదు, విరూపాక్షస్వామి శ్రీభండారం నుండి తగినంత ధనాన్ని ఇచ్చి స్వరాష్ట్ర సంపాదనకై ఆ అన్నదమ్ముల్ని నడిపించారు విద్యారణ్యులవారు. ఆ తరువాత దాక్షిణాత్య జాతీయ సైన్యంతో జరిగిన పోరాటంలో హరిహర బుక్కలు విజయం సాధించారు. తురకలను పారద్రోళిన బల్లాళుని చేతికి చిక్కిన కంపిలి రాజ్యం ఇప్పుడు హరిహర బుక్కల వశమైంది. తమ ఈ విజయానికి సూచకంగా
1336వ సంవత్సరంలో తుంగభద్రా నది దక్షిణ తీరాన విరూపాక్షస్వామి ఆలయానికి ఒక పక్కగా విజయనగరమనే కొత్త పట్టణానికి పునాదులు వేశారు. ఈ విజయనగరానికే విద్యారణ్యస్వామి పేరున విద్యానగరం అనే మరో పేరు కూడా కలిగింది. ఈ పట్టణం పేరుతోనే మహాసామ్రాజ్యం నిర్మాణమయ్యింది. 300 ఏండ్లకు పైగా హిందూ స్వాతంత్రలక్ష్మికి పుట్టినిల్లై అలరారింది. విజయనగర సామ్రాజ్యానికి 1342వ సంవత్సరంలో శుక్రదశ మొదలైంది. ఆ సంవత్సరంలో జరిగిన తిరుచినాపల్లి యుద్ధంలో 3వ బల్లాళుడు తురకల చేతికి చిక్కాడు. వారు అతన్ని చాలా ఘోరంగా చంపారు. ఇతని కొడుకైన 4వ బల్లాళుడికి శక్తి సామర్థ్యాలు తక్కువ. వరుస యుద్ధాల వల్ల సైన్యం పలుచనబడింది. కోశాగారంలో డబ్బుకు కొరత ఉంది. ఈ పరిస్థితుల్ని గమనించిన హరిహర బుక్కలు హొయసళ రాజ్యాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. విజయనగర పాలకులు హొయసళ రాజ్యాన్ని జయించడానికి 2 కారణాలను చెప్పవచ్చు. ఒకటి పాత కక్షలు. ఇది ఎలాగంటే, ఓరుగల్లు పతనమైన తరువాత హరిహర బుక్కలు కంపిలికి వచ్చి తలదాచుకున్నారని మొదట్లో చెప్పాను కదా. ఆ కంపిలి రాజ్యానికి ఈ హొయసళలకు బద్ధవైరం ఉండేది. ఆ పాత వైరమే ఇప్పుడు ఈ అన్నదమ్ముల్ని హొయసళ రాజ్యాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రేరేపించి ఉండవచ్చు. ఇక 2వ కారణం విజయనగరాన్ని విస్తరించాలన్న కోరిక. కారణం ఏదైనా 1346 నాటికి హొయసళ రాజ్యం అస్తమించింది. బల్లాళుల ప్రాంతాలన్నీ విజయనగరం చేతికి చేరాయి. దీనివల్ల 1336 నాటికి చిన్న సంస్థానం అయిన విజయనగరం కృష్ణానది నుండి తొండమండలం సరిహద్దు వరకు తూర్పు సముద్రం నుండి పశ్చిమ సముద్ర పర్యంతం పెరిగి పెద్దదయింది. దక్షిణ భారతాన్ని విదేశీయుల పట్టు నుండి తప్పించేందుకు నాయకత్వం వహించిన హొయసళ రాజ్యం అంతరించడంతో దాని ప్రాంతాలను సంపాదించుకున్న విజయనగరం ఆ బల్లాళుని ఆశయాన్ని కూడా తమ స్వంతం చేసుకుంది. సమస్త దక్షిణ భారతానికి తామే రక్షకులమని, స్వరాష్ట్రోద్యమానికి తామే నేతృత్వం వహించాలని విజయనగర పాలకులు భావించారు. దక్షిణ భారత హిందూ సంఘ నాయకత్వం, హిందూ జన సంరక్షణ తమపైన ఉందని వారు అనుకున్నారు. ఈ కారణంగానే 3వ బల్లాళుడిని ఘోరంగా చంపిన మదురై సుల్తానుపై యుద్ధానికి దిగారు. ఇక్కడ మదురై సుల్తానుల గురించి కొంత చెప్పాలి. ఆంధ్రదేశాన జాతీయ సమితి రూపంలో తీరాంధ్ర ప్రాంతం మళ్లీ హిందువుల స్వంతమయ్యింది. ఇదే సమయంలో మధురై రాజధానిగా ద్రవిడ ప్రాంతాన్ని పాలిస్తుండిన ఢిల్లీ సుల్తాన్ ప్రతినిధి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. దాంతో మదురై కేంద్రంగా ఒక స్వతంత్ర మహమ్మదీయ రాజ్యం ఏర్పడింది. ఈ మదురై సుల్తానులనే 3వ బల్లాళుడు కాపయ్య నాయకుడి సహాయంతో ఓడించింది. వాడి స్థానంలో వెండ్రుమకొండ శంభువరాయుడిని కూర్చోబెట్టింది. మదురై సుల్తానుల ఏలుబడి క్రింద హిందువుల స్థితి దుర్భరంగా ఉండింది. దేవాలయాలు నాశనమయ్యాయి. యజ్ఞయాగాలకు ఆటంకం కలిగింది. హిందువుల ధనధాన్యాలు దోచుకోబడ్డాయి. ప్రతిరోజూ వందలాది హిందువులు హత్యకు గురయ్యేవారు. కనుక హిందూ సమాజ రక్షకు నిలిచిన విజయనగరం మదురై సుల్తానుతో పోరాడవలసి వచ్చింది. ఈ యుద్ధం 1351లో మొదలై 1371లో ముగిసింది. మదురై మహమ్మదీయ రాజ్యం రూపుమాసింది. దాంతో విజయనగర అధికారం కన్యాకుమారి వరకు వ్యాపించింది. 1346లో రాజ్యంగా రూపొందిన విజయనగరం 1370 నాటికి మహాసామ్రాజ్యంగా మారింది. విజయనగర రాయలు సకల దక్షిణ భారత భూమికి చక్రవర్తులై 300 ఏండ్లకు మించి మహావైభవంతో పాలించారు. వీరి చరిత్రను వర్ణించడానికి సమయం సరిపోదు. కాని హిందూ జాతికి వీరు చేసిన సేవను కొద్దిగానైనా సంగ్రహంగానైనా చెప్పుకోవాలి. మొట్టమొదటగా చెప్పుకోవలసింది హిందూ స్వాతంత్ర నిర్వహణ. స్వాతంత్ర స్థాపన కంటే నిర్వహణనే కష్టమైన పని. ముసునూరి నాయకుల ఆధిపత్యం క్రింద ఆంధ్ర నాయకులు, ప్రజలు ఏకమై మహమ్మదీయుల్ని పారదోలి నిజమైన స్వాతంత్రాన్ని సాధించారు. దీనికి ప్రధాన కారణం ఐకమత్యం. కాని ఇలా నెలకొల్పిన స్వాతంత్రం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. కాపయ్య నాయకుని జీవితకాలంలోనే మహమ్మదీయులు మళ్లీ తెలంగాణలోకి ప్రవేశించారు. గోలకొండలో తిష్టవేశారు. అక్కడి నుండి మరో 50 ఏళ్లకు మొత్తం తెలంగాణ మహమ్మదీయుల వశమయ్యింది. ఆంధ్రులకు స్వభావసిద్ధమైన విపరీత ఆత్మాభిమానమే దీనికి కారణం. ఈ ఆత్మాభిమానం వలన ఆంధ్ర నాయకులలో ఐకమత్యం మసకబారింది. కాపయ్య నాయకుడు ఆంధ్ర జాతీయ సమితికి నాయకుడు అవడంతో తృప్తిపడలేదు. ఆంధ్రదేశానికి రాజు కావాలని ప్రయత్నించాడు కాబోలు.
కాని మిగతా ఆంధ్రనాయకులు ఇందుకు ఒప్పుకోలేదు. రెడ్లు విముఖత చూపించారు. వెలమలు మహమ్మదీయులకు సహకరించారు. ఇలాంటి వైమనస్యాల వల్ల జాతికి తీరని నష్టం కలిగింది. ఐకమత్యం వల్ల విజయాల్ని సాధించిన తెలుగువారు అనైక్యత వల్ల దాస్యానికి దిగజారారు. ఇది ఆంధ్రజాతి చరిత్రలో పదే పదే కనిపించే అంశం. ఈ పరిస్థితుల్లో విజయనగర పాలకులు 300 ఏళ్లకు మించి సామ్రాజ్యాన్ని చెడనీయకుండా నిలబెట్టడమన్నది ప్రశంసించాల్సిన విషయమే. దేశం శాంతియుతంగా ఉంటే సామ్రాజ్య నిర్వహణ పెద్ద బరువు అని అనిపించదు. సామ్రాజ్యపు లోపలి శత్రువుల కంటే బలమైన బయటి శత్రువులతో విజయనగరం హెచ్చుగా పోరాడింది. ఈ బయటి శత్రువుల్లో బహమనీ సుల్తానులు, ఆ తరువాత బహమనీల వారసుదారులైన 5 దక్కను సుల్తానులు ముఖ్యులు. రాయ సామ్రాజ్యం వెలసిన 300 ఏళ్లపాటు వీరితో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలు కేవలం రాజ్యకాంక్షతో మాత్రమే జరిగినవి కావు. మతాభిమానం కూడా ప్రబల కారణమే. కృష్ణకు దక్షిణాన ఉన్న హిందూ రాష్ట్రాన్ని జయించి అక్కడ మహమ్మదీయ మతాన్ని స్థాపించాలని మొదట బహమనీలు, ఆ తర్వాత 5 పాదుషాలు పట్టుదలతో పనిచేశారు. మహమ్మదీయుల్ని కృష్ణానదిని దాటనివ్వక వెనుకకు తిరగగొట్టి హిందూ స్వాతంత్రాన్ని, ధర్మాన్ని కాపాడాలి అన్నది విజయనగర రాజుల దృఢనిశ్చయం. రక్కసితంగిడి యుద్ధానికి బయలుదేరే ముందు ఆరవీటి రామరాజు పలికిన పలుకుల వల్ల నరపతి సింహాసనస్థులు చివరి వరకు హిందూ స్వాతంత్ర ధర్మ సంస్కృతులను రక్షించడానికే పాటుపడ్డారని తెలుస్తోంది. ఇంతకు అళియ రామరాయలు ఏమన్నాడంటే, 3 పాదుషాలు కలిసికట్టుగా నామీద తిరగబడ్డారు. రాజ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. కర్ణాటక దేశాన్నంతా స్వాధీనం చేసుకోవాలని భావించి దండెత్తి వస్తున్నారు. ఈ దేశం ధర్మదేశం. ఈ ధర్మ సంస్థాపన దేవబ్రాహ్మణుల పాలికి వచ్చింది. దేవస్థానాలు, పుణ్యక్షేత్రాలు, విద్యావంతులు కలిగిన సింహాసనం మీద వారి అధికారం ఎందుకు నడవాలి? విరూపాక్షుని అనుగ్రహం వల్ల, కులదేవతల ప్రసాదం వల్ల బలానికి, ధనానికి ఎలాంటి లోపం లేదు. అందువల్ల సమస్త సైన్యంతో తరలి వెళ్లి శత్రువులను పొడిచి నాశనం చేస్తాను. ఇది అళయరామరాయల మాటలు. ఇలాంటి దృఢనిశ్చయం కలవారు కనుకనే విజయనగర నరపతి సార్వభౌములు అంత దీర్ఘకాలం మహమ్మదీయులతో ప్రతిఘటించి పోరాడారు. ఈ సుదీర్ఘ సంగ్రామానికి ప్రధాన రణక్షేత్రం కృష్ణా తుంగభద్రల నడిమి ఉన్న అంతర్వేది. దీనినే హిందీలో దోఆబ్ అంటారు. ఇక్కడ కర్ణాటాంధ్ర ద్రావిడ రక్తాలు మహమ్మదీయ రక్తంతో కలిసి ఏరులై పారాయి. ఈ కృష్ణా తుంగభద్రల అంతర్వేది పుణ్యభూమి, దక్షిణ భారత కురుక్షేత్రం, దాక్షిణాత్యులందరికీ పుణ్యస్థానం. ఇక్కడ తురకలతో పోరాడి విజయనగర నరపతి సార్వభౌములు సనాతన ధర్మాన్ని చిరస్థాయిగా చేశారు. దక్షిణాపథం నేడు ఉత్తర హిందూస్థానం కంటే స్వచ్ఛంగా ఉన్నది అంటే దానికి కారణం విజయనగరం. ఇలా అని ఎందరో చెబుతారు. ఇందులో వాస్తవముంది. ఈనాటి దక్షిణ భారత హిందూ ధర్మం విజయనగర చక్రవర్తుల కృషికి ఫలం. వారి ప్రసాదం వల్లనే నేటి వరకు ఆర్యధర్మం ఇక్కడ నిలిచి ఉంది. ఇదే విజయనగర సామ్రాజ్యం సమస్త భరతఖండానికి చేసిన మేలు. అయితే ఇక్కడ ఇంకొక విశేషమైన అంశాన్ని తెలుసుకోవాలి. విజయనగర చక్రవర్తులు ఆంధ్రజాతిని దక్షిణ భారత మూలమూలలకు ప్రసరింపచేశారు. కర్ణాటకకు వెళ్ళండి, ద్రవిడ, చోళ, పాండ్య దేశాలకు వెళ్ళండి, కొచ్చి, తిరువనంతపురం మొదలైన రాజ్యాలకు వెళ్ళండి. ఎక్కడకు వెళ్ళినా తెలుగువారు కనబడతారు. వారు లేని ప్రాంతాలే లేవు. ఈ తెలుగువారు ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో తాత్కాలికంగా ఆ ప్రాంతాలకు వచ్చినవారు కారు. వారు అక్కడివారే, స్థానికులే. వీరి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరు రాయల యుగంలో ఆయా ప్రాంతాలకు వెళ్లారు, అక్కడే స్థిరపడ్డారు. వీరివల్ల జాతుల కలయిక, సంస్కృతుల సమ్మేళనం కొంతవరకు జరిగింది. ఈ అంశాన్ని విడిగా వివరిస్తాను. ఇంతటితో నా మొదటి ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఇప్పటికే చాలా చెప్పాను. మీకు ఓపిక తగ్గి ఉండవచ్చు. కానీ గోల్కొండ రాజధానిగా ఆంధ్రదేశాన్ని పాలించిన కుతుబ్ షాహీ సుల్తానుల గురించి కొంత చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ కొంత ఆక్షేపం ఎవరికైనా కలగవచ్చు. కుతుబ్ షాహీలు జాతిచేత తుర్కీలు, మతం చేత మహమ్మదీయులు, సంస్కృతి చేత పర్షియన్లు. కాబట్టి ఆంధ్రుల గొప్పతనాన్ని వివరించే ఈ ఉపన్యాసంలో వారి ప్రశంసకు అవకాశం లేదని ఎవరైనా అభిప్రాయపడవచ్చు. జాతివల్ల, మతం వల్ల కుతుబ్ షాహీలు పరాయివాళ్లే అన్నది కాదనలేని నిజం. కాని
భరతఖండాన్ని పాలించిన మహమ్మదీయ పాలకుల్లో కనబడని కొన్ని గుణాలు వీరిలో ఉన్నాయి. సాధారణంగా మహమ్మదీయ ప్రభువులు ఎక్కడ పాలించినా తమ క్రింద ఉన్న ప్రజలతో కలిసేవారు కారు. తామరాకు మీద నీటి చుక్కలా అంటీ ముట్టనట్టుగా ఉండేవారు. ఈ కుతుబ్ షాహీలు మాత్రం అలా కాదు. ఆంధ్రదేశాన రాజ్యం చెయ్యడం వల్ల తమని తాము ఆంధ్రులమని భావించారు. కనుక వారి పాలనా విధానం ఇతర మహమ్మదీయుల పద్ధతి కంటే భిన్నంగా ఉండింది. ప్రజారంజకంగా నడిచింది. మత విషయాల్లో తప్ప మరెక్కడా వారు హిందూ ముస్లిం తేడాను పాటించలేదు. రాజ్యపాలనలోనూ సైన్యంలోనూ ప్రజలందరికీ వారి వారి శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఎంత గొప్ప పదవినైనా పొందే అవకాశం ఉండింది. అలానే గోల్కొండ రాజ్యంలోని సామంతులు, మన్నేదొరలు, నాయకుల్లో అధిక సంఖ్యాకులు హిందువులే. కుతుబ్ షాహీలు ముస్లిం సామంతుకు, హిందూ సామంతుకు మధ్య భేదాన్ని చూసేవారు కారు. ఇద్దరికీ ఒకే రకమైన గౌరవం నడిచేది. యుద్ధ సమయాల్లో హిందూ శత్రురాజ్యాలలోని ఆలయాలను వీరు పడగొట్టారు. విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆలయాల స్థానంలో మసీదుల్ని కట్టించారు. ఇదంతా నిజమే. కాని ఆశ్చర్యంగా తమ గోల్కొండ సీమల్లో మాత్రం వారు ఇలాంటి ఘాతుకాలను చెయ్యలేదు. హిందూ దేవాలయాల్లో ఉత్సవాలను వైభవంతో జరుపుకునేందుకు వారు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇది తప్ప ఆలయాలపై మరే ఇతర నిర్బంధాలు కనబడవు. వీరి పాలనా కాలంలో కొత్త దేవాలయాల నిర్మాణాలు జరిగాయి. ఈ కొత్త ఆలయాలకు సర్కారీ ఉద్యోగస్తులైన హిందువులు పెద్ద ఎత్తున విరాళాలు, దానాలు చేశారు. కుతుబ్ షాహీలు విద్యాపోషకులు. సంస్కృత, ఆంధ్ర భాషలను చక్కగా పోషించారు. విద్వాంసులను, కవులను, కళాకారులను తగురీతిగా ఆదరించి సత్కరించారు. వేద పండితులకు అగ్రహారాలను, వృత్తులను ఇచ్చారు. యజ్ఞయాగాలు వంటి వైదిక క్రతువులకు, వేద విద్యార్థులకు వసతులు ఏర్పరిచారు. కుతుబ్ షాహీ రాజులలో కొందరు తెలుగులో కవిత్వం చెప్పడం కూడా నేర్చుకున్నారు. ఇలాంటి ఉత్తమ ఆశయాలున్న మహమ్మదీయులు కనిపించరు. గొప్ప చక్రవర్తి అని పొగిడించుకునే అక్బర్ పాలనలో కూడా హిందూ ముస్లిములు ఇంత సఖ్యతతో ఉండేవారు కాదేమో. ఈ కారణాల వల్ల విజయనగర చక్రవర్తుల్లానే గోల్కొండ పాదుషాలు కూడా తెలుగువారి స్మృతుల్లో నేటికీ నిలబడి ఉన్నారు అని చెబుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. అలా పంచుకోవడం ద్వారా అందరికీ ఉపయోగపడే చారిత్రక విజ్ఞానం ఎందరికో చేరవేసిన వాళ్ళు మీరవుతారు. ఇలా వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు ఈ మంచి సమాచారాన్ని చేరవేయడంలో మీరు మాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఇట్లు మీ కడప రఘోత్తమరావు.